2003లో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 25కు పైగా సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిశాడు. క్రేజీ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ క్రేజీ హీరోకు సొంతంగా ఒక్క ఇల్లు కూడా లేదట. సాధారణంగా సినిమా సెలబ్రిటీలంటే పెద్ద పెద్ద భవనాల్లో ఉంటారనుకుంటారు చాలా మంది. అలాగే లగ్జరీ కార్లలో తిరుగుతుంటారనుకుంటారు. ఇక పార్టీలు, ఫంక్షన్లు అంటూ నిత్యం విందులు, వినోదాల్లో మునిగి తేలుతుంటారని అభిప్రాయపడుతుంటారు. అయితే అందరి జీవితం ఒకేలా ఉండదన్నట్లు ఈ టాలీవుడ్ హీరోకు కనీసం సొంత ఇల్లు కూడా లేదట. 25 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క ప్రాపర్టీ కూడా కొనుక్కోలేదట. అయితే ఇటీవలే పెళ్లి చేసుకోవడంతో సొంతిల్లు కొనుక్కున్నానంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? అతను మరెవరో కాదు, ఒకప్పటి లవర్ బాయ్, హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్. తమిళ్, తెలుగులో అనేక సినిమాల్లో నటించి హిట్స్ కొట్టిన ఈ హీరో ఒకప్పుడు ఓ రేంజ్లో వెలిగాడు. అమ్మాయిలకు ఫేవరెట్ హీరో అయిపోయాడు. కానీ ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించడంతో కాస్త వెనకబడ్డాడు. అయినా తన ప్రయత్నాలు ఆపడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాయి. సిద్ధార్థ్ నటించిన 3 BHK సినిమా జూలై 4 రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల అనే కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రమోషన్స్లో భాగంగా సిద్ధార్థ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడాడు. ఇదే సందర్భంగా తన సొంతింటి గురించి మాట్లాడారు. నేను సినిమా పరిశ్రమకు వచ్చి సుమారు 25 ఏళ్లు అయింది. నా సగం జీవితం సినిమాల్లోనే గడిపాను. కానీ నేను ఇప్పటివరకు ఒక్క ప్రాపర్టీ కూడా కొనుక్కోలేదు. నాకు సొంత ఇల్లు, ల్యాండ్ లాంటివి ఏమీ లేవు. అయితే ఇటీవలే నాకు పెళ్లి అయి బాధ్యతలు పెరిగాయి. అందుకే 2 నెలల క్రితమే ఒక సొంతిల్లు కొనుక్కున్నాను. అది కూడా నాకు, అదితికి కామన్గా ఉన్న డ్రీమ్ హౌస్. మా ఇద్దరికీ ఒక ఇల్లు ఉండాలని ఆశపడి కొనుక్కున్నాం. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను, ఇల్లు ఎప్పుడు కొంటాను అని మా పేరెంట్స్ ఎదురు చూసేవారు. ఇప్పుడు వాళ్ల కోరికలు తీరాయి అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. కాగా కొన్ని నెలల క్రితం హీరోయిన్ అదితిరావు హైదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.